డ్రైవర్లెస్ ట్యాక్సీస్ దిశగా అడుగులు వేస్తున్న టెస్లాకి సంబంధించి కీలకమైనటువంటి అడుగు. మోడల్ వై రోబో ట్యాక్సీస్కి సంబంధించిన దాంట్లో ఈ ఒక్క నెలలో ఎలాంటి ప్రమాదము లేకుండా సాగింది అన్నటువంటి విషయాల్ని తాజాగా వాళ్ళ కంపెనీ తేల్చి చెప్తోంది. జూన్ నుంచి జూలై వరకు 2 ఇన్సిడెంట్స్ నమోదైనవి అన్నది NHTSA డేటా ఏదైతే ఈ ప్రామాణికంగా భావిస్తారో ఆ డేటా చెప్తున్నారు. ఆ 2 ఇన్సిడెంట్స్ కూడా ఈ రోబో ట్యాక్సీ వల్ల వచ్చిన ప్రాబ్లం కాదు, అవతల ఉన్నటువంటి డ్రైవర్లో వచ్చినటువంటి వల్ల వచ్చిన ప్రాబ్లం. ఒకటి డల్లాస్లో జరిగింది. రోబో ట్యాక్సీ ఆగి ఉన్నటువంటి సందర్భంలో 4 లేన్ స్ట్రీట్ దగ్గర అవతల నుంచి వచ్చినటువంటి వెహికల్ వచ్చి గుద్దింది అన్నటువంటిది ఒకటి. రెండవది వచ్చేటప్పటికి ఆస్టిన్ ప్రాంతంలో జరిగింది. అక్కడ పార్క్ దగ్గర రైట్ సైడ్ పార్క్ చేసి ఉన్నటువంటి సందర్భంలో అవతల ఉన్నటువంటి పాసింజర్ వెహికల్ వచ్చి గుద్దింది అన్నటువంటిది. అవి 2 ట్యాక్సీ రోబో ట్యాక్సీ తప్పేమి లేకుండా అవతల నుంచి జరిగింది. బట్ ఓవరాల్గా రోబో ట్యాక్సీ అన్నటువంటిది సక్సెస్ఫుల్గా ఉంది అన్నటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తుంది. తద్వారా ఎక్కువ మందిని కొనమని చెప్తోంది.